ఈ వీడియోలో మనం వర్గ బహుపది యొక్క రేఖాచిత్రం గురించి తెలుసుకొని వర్గ బహుపది రేఖాచిత్రం నుంచి శూన్య విలువలు సులభంగా ఎలా కనుక్కోవచ్చో నేర్చుకుందాం. ఇంగ్లీష్లో దీనిని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలుస్తారు. చూడండి, ఇది మీరు చూసే ఉంటారు కదా, ఫుట్బాల్. మీరు ఎప్పుడైనా దీనిని ఇలా గాలిలో తన్నే ప్రయత్నం చేశారా? ఇలా చేసినప్పుడు ఇలా ఉంటుంది, అవునా? అయితే దీని యొక్క గమన మార్గం ఎలా ఉంది? ఇలా ఉంది, అవునా? ఈ ఆకారం ఎలా ఉందండి? తెలీదా మీకు? దీన్ని సహజంగా ఈ ఆకారాన్ని పరావలయము, ఇంగ్లీష్లో అయితే పేరాబోలా అని పిలుస్తారు. దీనిని గణితపరంగా చెప్పినప్పుడు ఇది ఒక వర్గ బహుపదిని సూచిస్తుంది. అటువంటి వర్గ బహుపదుల గురించి మనం నేర్చుకుంటూ వాటి యొక్క రేఖాచిత్రాలు గీసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఉదాహరణ తీసుకుందాం. y=x² - 4x + 3. ఇది ఒక వర్గ బహుపది. ఎందుకని వర్గ బహుపది? చర్రాశి యొక్క గరిష్ట ఘాతాంకం 2గా ఉంది, గమనించారా? అందుకే దీనిని వర్గ బహుపదిగా చెప్పవచ్చు ఈ బహుపదిని. అయితే మనం ఈ బహుపదిని ఈ గ్రాఫ్ కాగితం పైన గీసే ప్రయత్నం చేద్దాం రేఖాచిత్ర రూపంలో. మీకు తెలుసు కదా, ఏదైనా బహుపదిని మనం రేఖాచిత్రం రూపంలో గీయాలి అంటే x విలువలు y విలువలు తెలిసి ఉండాలి. కాబట్టి x నిరూపకాలను y నిరూపకాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా x స్థానంలో 0ని ప్రతిక్షేపించినట్లయితే y విలువ 3. x1 అయితే x1 అయితే y విలువ 0. x2 అయినప్పుడు y విలువ -1. 3 అయితే y విలువ 0. x4 అయింది y 3. x5 అయితే y 8. x6 అయితే y 15. x-1 అయితే y 8. x-2 అయితే y +15, అవునా? ఈ విధంగా xy నిరూపకాలు వచ్చాయి. వీటిని మనం ఈ గ్రాఫ్ కాగితం పైన గుర్తించే ప్రయత్నం చేద్దాం. మొదటగా 0, 3, తర్వాత 1, 0, 2, -1, 3, 0, 4, 3, 5, 8, 6, 15. అలాగే మరొక బిందువు -1, 8, -2, 15. అన్ని బిందువులను కలిపే ప్రయత్నం చేయండి. ఇలా క్యూ ఆకారం వచ్చింది, అవునా? చూడండి, y=x² - 4x + 3 అనే వర్గ బహుపది యొక్క రేఖాచిత్రం యు ఆకారంలో ఉంది. దీనిని పరావలయము, ఇంగ్లీష్లో అయితే పారాబోలా అని పిలుస్తారు. అలా కాకుండా ప్రామాణిక రూపం గురించి మనం తెలుసుకుందాం. y=ax² + bx + c. ఇది వర్గ బహుపది యొక్క ప్రామాణిక రూపం. అయితే ఇక్కడ a 0కి సమానం కాకూడదు, a ≠ 0 అనే వర్గ బహుపది యొక్క రేఖాచిత్రం ఎల్లప్పుడూ యు ఆకారంలో ఉంటుంది. అయితే ఈ యు ఆకారం 2 రకాలుగా ఉండవచ్చు. ఇలా పైవైపు ఉండే యు ఆకారము, ఇలా క్రింది వైపు ఉండే యు ఆకారం. అయితే ఈ రేఖాచిత్రం పైవైపు ఎప్పుడు ఉంటుంది, క్రింది వైపు ఎప్పుడు ఉంటుంది? మనం తీసుకున్న ప్రామాణిక రూపంలో ఏ విలువ ధనాత్మకంగా అంటే 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ వర్గ బహుపది రేఖాచిత్రం ఇలా పైవైపు ఉండే యు ఆకారంలో ఉంటుంది. అలా కాకుండా ఏ విలువ రుణాత్మకంగా ఉంది అనుకుందాం, 0 కన్నా తక్కువగా ఉంటే ఆ వర్గ బహుపది రేఖాచిత్రం ఇలా క్రింది వైపు ఉండే యు ఆకారంలో ఉంటుంది. మరికొంత సమాచారం చూడండి. ఇది కదా మనం తీసుకున్న వర్గ బహుపది రేఖాచిత్రం. రేఖాచిత్రంను గమనించిన y=x² - 4x + 3 అనే వర్గ బహుపది x అక్షమును 1, 0 మరియు 3, 0 అనే 2 బిందువుల వద్ద ఖండించింది. అంటే ఈ 2 బిందువులు, మొదటి బిందువు, 2 బిందువు. కావున x నిరూపకాలైన 1, 3లు వర్గ బహుపది శూన్యాలు. మనం తెలుసుకున్నాం కదా, ఏ బహుపది అయినా x అక్షమును ఎక్కడ ఖండిస్తుందో ఆ x విలువలను ఆ బహుపది యొక్క శూన్యాలుగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ x అక్షమును ఖండించిన సందర్భంలో x నిరూపకాలు ఏమిటి? 1, 3. అందుకే ఈ వర్గ బహుపది యొక్క శూన్యాలు 1 మరియు 3. y=ax² + bx + c, a ≠ 0 అనే వర్గ బహుపది రేఖాచిత్రం. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇప్పుడు కూడా పరావలయం వస్తుంది. పై x అక్షమును ఏ బిందువు వద్ద ఖండిస్తుందో ఆ బిందువు యొక్క x నిరూపకము ఆ బహుపది శూన్య విలువ అవుతుంది. మనం తెలుసుకున్నాం కదా. మరొక ఉదాహరణ తీసుకుందాం. y=x² + 4x + 4. ఇది రెండవ ఉదాహరణ. అయితే దీనికి కూడా మనం రేఖాచిత్రం పైన గీసే ప్రయత్నం చేద్దాం. ముందుగా x విలువలు y విలువలు తెలుసుకుందాం. ఇలా x విలువలు తదనుగుణంగా y విలువలు ఇలా వచ్చాయి అనుకోండి ప్రతిక్షేపించగా. వీటిని మనం గ్రాఫ్ కాగితం పైన గుర్తిద్దాం. మొదటగా 0, 4, 1, 9, 2, 16. అదేవిధంగా -1, 1, -2, 0, -3, 1, -5, 9. అవునా? ఇలా ఉన్నాయి. మరి ఇక్కడ కూడా అన్ని బిందువులను కలిపి చూడండి. ఈ ఆకారం ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే యు ఆకారమే వచ్చింది, అవునా?
మనం తెలుసుకున్నాం కదా, వర్గ బహుపది రేఖాచిత్రం ఎప్పుడు కూడా యు ఆకారంలోనే ఉంటుంది. అయితే మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి? ఇది కదా మన రేఖాచిత్రం. రేఖాచిత్రమును గమనించిన y=x² + 4x + 4 అనే వర్గ బహుపది x అక్షమును -2,0 అనే ఒకే ఒక బిందువు వద్ద ఖండించింది. అవునా? రెండు బిందువులు కాదు, ఒకే ఒక బిందువు వద్ద ఖండించింది. కావున x నిరూపకమైన -2 వర్గ బహుపది శూన్య విలువ. మనం నేర్చుకున్నాం కదా, బహుపది x అక్షాన్ని ఎక్కడ ఖండిస్తే ఆ x నిరూపకం విలువే ఆ బహుపది యొక్క శూన్య విలువ. కాబట్టి y=x² + 4x + 4 అనే ఈ వర్గ బహుపది యొక్క శూన్య విలువ -2 లేదా -2. వర్గ బహుపది రేఖాచిత్రం x అక్షమును కేవలం ఒకే ఒక బిందువు వద్ద ఖండించినా ఆ బహుపది ఒకే ఒక శూన్య విలువ కలిగి ఉంటుంది. లేదా మరొక రకంగా చెప్పాలి అంటే రెండు శూన్య విలువలు సమానంగా ఒక విలువగానే ఉన్నాయి అని అర్థం. అంటే ఏమిటంటే -2 అనేది శూన్య విలువే, కానీ ఆ -2 రెండు సార్లుగా ఉందని అర్థం. చూడండి, ఇలా ఉందనుకుందాం ఒక రేఖాచిత్రం. మీరు గమనిస్తే ఇక్కడ వర్గ బహుపది x అక్షాన్ని ఖండించిందా? అసలు ఖండించలేదు. ఒక వర్గ బహుపది రేఖాచిత్రమును పూర్తిగా x అక్షం పైన కానీ లేదా పూర్తిగా x అక్షం కింద కానీ ఉంటూ x అక్షమును ఖండించిన ఎడల, మీరు ఇక్కడ గమనించండి, x అక్షానికి పై భాగంలో ఉంది, మరొక వర్గ బహుపది x అక్షానికి కింద భాగంలో ఉంది. అంతేగాని x అక్షాన్ని ఎక్కడా కూడా ఖండించిన ఎడల ఆ వర్గ బహుపది శూన్య విలువలు కలిగి లేదు అని అర్థం. అంటే ఈ రెండు వర్గ బహుపదులు కూడా మనకు ఎటువంటి శూన్య విలువలు లేవు, రెండింటికి కూడా. వర్గ బహుపది రెండు వేరువేరు శూన్య విలువలు కలిగి ఉండవచ్చు, లేదా రెండు సమాన శూన్య విలువలు కలిగి ఉండవచ్చు, లేదా శూన్య విలువలు కలిగి ఉండకపోవచ్చు. అంటే అసలు శూన్య విలువలే లేవు అని అర్థం. కావున వర్గ బహుపది గరిష్టంగా రెండు శూన్య విలువలు కలిగి ఉంటుంది. వర్గ అంటే మనం ఏం తీసుకున్నాం, బహుపదిలో గరిష్టంగా ఘాతాంకం 2గా ఉంటే దాని వర్గ బహుపది అన్నాం కదా. వర్గ బహుపదికి గరిష్టంగా శూన్య విలువలు కూడా 2 ఉంటాయి. ఆ విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. మరి కొన్ని ఉదాహరణలు గమనించండి. ఇలా ఉన్నాయన్నమాట. ఎడమవైపు ఒక బహుపది రేఖాచిత్రము, కుడివైపు మరొక బహుపది రేఖాచిత్రము ఉన్నాయి. ఇవి రెండు కూడా వర్గ బహుపదులే. ఇక్కడ మీరు గమనిస్తే ఎడమవైపు ఉన్న బహుపది 2 సార్లు ఖండించింది, కుడివైపు ఉన్న బహుపది కూడా 2 సార్లు ఖండించింది x అక్షాన్ని. ఈ సందర్భంలో రెండు కూడా రెండు శూన్య విలువలు కలిగి ఉన్నట్లుగా చెప్పవచ్చు. మరి ఈ సందర్భాన్ని గమనించండి. ఈ సందర్భంలో కేవలం ఒకసారి మాత్రమే ఖండించుకున్నాయి. అవునా? x అక్షాన్ని ఒకసారి మాత్రమే ఖండించాయి. కాబట్టి ఈ సందర్భంలో రెండు బహుపదులు కూడా ఒకే ఒక శూన్య విలువను కలిగి ఉన్నట్లుగా చెప్పవచ్చు. చివరగా ఈ అంశాన్ని గమనించండి, ఈ చిత్రాన్ని. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రెండు బహుపదులు కూడా x అక్షాన్ని ఖండించలేదు కదా. కాబట్టి ఈ సందర్భంలో ఈ రెండు బహుపదులకు ఎటువంటి శూన్య విలువలు లేవు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? వర్గ బహుపది యొక్క రేఖాచిత్రం గురించి తెలుసుకొని ఆ రేఖాచిత్రం నుంచి శూన్య విలువలు సులభంగా ఎలా గుర్తించవచ్చో మనం నేర్చుకున్నాం.